ప్రజావాణి కార్యక్రమంలో నేను నాతో పాటు జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్, ఇంకా మా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, జడ్పీటీసీ, ఎంపీపీలు, ముఖ్యంగా ప్రజావాణి ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం. గత దశాబ్ద కాలంగా ఈ ప్రజావాణి కార్యక్రమం లేదు. ఆ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే ప్రజల కష్టాలని, ఇబ్బందులను విని వారిని పరిష్కరిస్తూ వారికి అభాగ్యులైన వారికి మంచి సేవలు అందించే అవకాశం ఈ అధికారులకు, మంత్రిగా నాకు కానీ ఇతర మంత్రులకు కానీ ఇది ఒక గొప్ప అవకాశం. బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో ఈ ప్రజా కార్యక్రమం పెట్టకపోవడం, పబ్లిక్ గ్రీవెన్స్ అనే ప్రధాన్ని నిషేధించారు. ఇక్కడ కానీ, జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో పబ్లిక్ గ్రీవెన్స్ అనేది నిషేధించి రోజు చేస్తే దానికి జీవం పోసి వచ్చిన మరుక్షణమే అటు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో, ఇటు ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం గారు, మంత్రులు మేమందరం మా ఇంటి దగ్గర కానీ, సెక్రటేరియట్లో కానీ, ఈరోజు జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఎవ్రీ మండే రోజు. గతంలో ప్రగతి భవన్ గేట్లో పోవాలంటే కష్టం ఉండేది. ఏమైనా వారికి సంబంధించిన వాళ్ళే వెళ్ళేవాళ్ళు. కానీ సామాన్య మానవుడు కూడా ప్రగతి భవన్, ప్రతి మినిస్టర్, ప్రతి కలెక్టర్, ప్రతి జాయింట్ కలెక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. ఇవాళ ఉదాహరణకు ఒక టోటల్లీ హ్యాండిక్యాప్ 80%, 90% హ్యాండిక్యాప్ ఎంఎస్సీ బీఈడి చేసి ఉద్యోగం లేక జీవనోపాధి లేకుంటే మాకు నేను కలెక్టర్ గారు తీసుకుంటే ఏం కావాలంటే ఒక రేషన్ చెప్పాలంటే శాలివరం మండలం ఒకటి వెంబడే అతను ఎలా చేయడం జరిగింది. ఇంకొక హ్యాండిక్యాప్డ్ పర్సన్ దాన్ని ఏమంటే మరుగుజ్జు అంటే భయపడితే పేరెంట్స్ అందరూ కూడా వారికి కూడా డిగ్రీ కంప్లీట్ అయితే అవుట్ సోర్సింగ్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఢిల్లీ బాలకృష్ణ చింతపారి కూడా ఎంజీ యూనివర్సిటీలో వారికి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాం. మౌలిక అనే వికలాంగురాలు ఎంఏ పీఈడీ జరిగింది. రేషన్ జాబ్ మంజూరు చేయాలంటే వారికి కూడా వితౌట్ ఇంటర్వ్యూ వారికి అలాట్ చేయడం. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రజా దర్బార్ నిర్వహిస్తామో, గ్రీవెన్స్ నిర్వహిస్తామో 20-30 సంవత్సరాలకే ఆ సిస్టమ్ ఉండేది. బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గ్రీవెన్స్ అని తీసేసి వారికి సంబంధించిన వాళ్ళకు, వారి పార్టీ వారికో, వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళకో కళ్యాణ లక్ష్మి కావాలన్నా, గృహలక్ష్మి కావాలన్నా పార్టీల పతంగా ఇచ్చేది. ఇది కామన్ మ్యాన్ ఏ పార్టీ వారు ఎవరు వచ్చినా మంత్రులు కానీ, కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ చేసేది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని 90% చేయగలిగిన చేస్తూ మళ్ళీ వారికి రిప్లై రాస్తూ ఏదో విధంగా వారికి అందరికీ ఉద్యోగాలు లేకుండా వారికి ఏమైనా లోన్ ఇప్పించి షాప్ పెట్టించేది కానీ, ఇంకా ఎంతోమంది ఉద్యోగాలకు వస్తుంటే ఈ నెల 26లో నిన్ననే జీవో వచ్చింది. 20 కోట్ల రూపాయలతో కలెక్టర్ ఎదురు ఐటీఐలో 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి ఐటీఐ, వొకేషనల్ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ మన జిల్లా కేంద్రంలో ఉన్నాయి. ప్రతి కాన్ఫరెన్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా 26 రోజు ఆ సెంటర్ను ఫౌండేషన్స్ వదిలేస్తున్నాం. 6 monthsలోనే కంప్లీట్ చేయించి ఆ విధంగా చేసే విధంగా అన్ఎంప్లాయ్కి సంబంధించి మీ అందరికీ తెలుసు. అంటే పొలిటికల్ సంబంధించిన కాకుండా ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్న మా ఖానాపూర్లో ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూమ్లో కట్టుకున్న వెడమ బుజ్జి అనే మామూలు దళితుని, పేదవాడిని కూడా ఎమ్మెల్యేగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారుడు మన దళిత సోదరుడైన మందుల ఫ్యామిలీని ఎంతో కడుపు పేదవాడిని కూడా ఎమ్మెల్యేగా చేసే ఘనత
తెలంగాణ ప్రజలది, నల్గొండ ప్రజలది. ఆ రోజు మీరు చూసేసాక ప్రగతి భవనం మంత్రులకు కూడా పర్మిషన్ లేని ప్రగతి భవన్లో ఇలా దళిత ఉప ముఖ్యమంత్రి కాదు, ఆదివాసీ బిడ్డ అయిన పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా అక్కడే నివాసం ఉంటూ ప్రజలను కలుపుతున్నారు సీతక్క. మళ్ళా ఇంకా ఒక విషయం, దీని మీద ప్రెస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మీకు అప్పీల్ చేస్తున్నాం. ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. ఈ నెలకెళ్ళి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే అంటే ఆయన సొంతంగా ఎమ్మెల్యే, మాలాగా ప్రజలకెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే కాదు, మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటారు, కరెంటు బిల్లు కట్టొద్దని. మేము చేసిన అప్పీల్ ఏంటి, 100 డేస్లో అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. మేము అనుకున్నాం కరెంటు కూడా ఎమ్మడే చేద్దాం అనుకున్నాం, కానీ ప్రభుత్వం వచ్చిన 3వ రోజు మేము అసెంబ్లీ నిర్వహించి తెరిచిస్తే 80,000 కోట్ల నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థని 20 ఏళ్ల కింద రిటైర్ అయిన ప్రభాకర్ రావు అనే సీఎండీ గారిని పెట్టుకొని యాదాద్రి లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ 29,000 కోట్ల శాంక్షన్ చేసి నామినేషన్ మీద కమిషన్ల కోసం ఇచ్చుకొని ఇవాళ 50,000 కోట్ల పెరిగింది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అది పాత సబ్ క్రిటికల్ సిస్టంలో, యాదాద్రి భద్రాద్రి 2 కూడా అవుట్డేటెడ్ సిస్టమ్. అందులో నామినేషన్ కిక్ బ్యాక్స్. ఇవాళ జీతాలు లేని పరిస్థితుల్లో మొత్తం కూడా రిజ్వీ లాంటి మంచి ఐఏఎస్ అధికారి గతంలో నల్గొండ కలెక్టర్గా ఉంటే వారిని పెట్టి ఇప్పుడే